సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు ఆర్సీపురం BHEL లో ప్రముఖ సినీ తార శ్రీలీల గారిచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఇక పుష్ప ఇగో విషయం తెలియంది కాదు. తగ్గేదేలే అనే డైలాగ్ తోనే పుష్పకు క్రేజ్ వచ్చింది. మరి పుష్ప 2లో ఆ ఇగో ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం. అదే ఆ ఇగో హట్ అయితే పుష్ప రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇగో హట్ కావడంతో ఏకంగా పుష్ప సీఎం కుర్చీనే 500 కోట్లకు కొనేయడం, దానికోసం 2000 టన్నుల ఎర్రచందనం సప్లై చేయడం, దుబాయ్ డీలర్లతో మాట్లాడటం లాంటి వాటిని సినిమాలో మేజర్ కథాంశంగా నడిపించారు దర్శకుడు సుకుమార్. కానీ చాలా బాగుంది. జాతర సీక్వెన్స్ అయితే అదర్ కొట్టేశాడు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అల్లు అర్జున్ ఇలా చేస్తాడని. లైక్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ సుకుమార్ దింపేశాడు. బీజిఎం అంతా బాగుంది, చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తాడు. పుష్ప తాండవం అంతే. యాక్టింగ్ చేశాడు పోయి అల్లు అర్జున్, ఎర్రగా తీసేసాడు. ఇంకా ఆస్కర్ పర్ఫార్మెన్స్ అంతే. ఇంకా సినిమా ఖచ్చితంగా ఈడేనే ఈ ఒక్క రోజులోనే 1000 కోట్ల పక్క ఖచ్చితంగా అస్సలు తగ్గేది. పుష్ప అన్న సినిమా అయితే దద్దరిల్లిపోయింది అసలు. థియేటర్ మొత్తం లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే అబ్బా రప్ప ఎలా నరికాడంటే మొత్తం దద్దరిల్లిపోయింది థియేటర్. ఎమోషన్ సీన్ మస్తు ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కొడతాడనా. వైల్డ్ ఫైర్ భయ్యా, హిట్ సినిమాని ఎవరు ఫ్లాప్ చేయలేరు. ఫ్లాప్ సినిమాని ఎవరు హిట్ చేయలేరు. ఇది పక్కా హిట్, సూపర్ హిట్. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే సూపర్. ఇంతకుముందు ఏ సినిమాలో చూడలేదు అల్లు అర్జున్ యాక్టింగ్. ఏ రోల్లో ఎదు బ్రో, ఒకటే రోలు, పుష్పగాడి రోలు. 5 స్టార్ కి 10 స్టార్ ఇవ్వచ్చు. 2-3 సార్లు చూడొచ్చనా. ఏమన్నా ఉందా సినిమా. 3 గంటల 20 నిమిషాలు అసలు దద్దరు వెళ్ళిపోతారు థియేటర్లు అయితే. సూపర్ బ్లాక్ బస్టర్. పుష్ప 3 కూడా ఉంది. పుష్ప బ్రాండ్ సినిమా చాలా బాగుంది భయ్య, అందరూ సూపర్. ఇంకా తిరుగులేదు. బన్నీ కోసం అంటలేను, కానీ ద హార్డ్ వర్క్ విచ్ ఇస్ షోన్ ఇన్ ద ఫిలిం నా దట్ ఈస్ టూ గ్రేస్ఫుల్ సార్. మస్ట్ వాచ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ ఫ్యామిలీ సార్. సెంటిమెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, ఇంకేం కావాలి సార్. ఆ బన్నీ హార్డ్ వర్క్ సుకుమార్ క్లబ్ అయ్యి మొత్తం చూపించినారు సార్ ఫిలింలో. సెకండ్ హాఫ్ లో ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్ గా ఉన్నది. లైక్ బీజిఎం కానీ ఎమోషన్స్ క్యారీ అవుట్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే చాలా మంది ఫ్యామిలీతో వస్తే డెఫినెట్ గా ఏడుస్తారండి. ఆ ఎమోషన్స్ మాత్రం చాలా బాగా క్యారీ చేశాడు. మెయిన్ ఏంటంటే అల్లు అర్జున్ లైక్ లాస్ట్ లో నట విశ్వరూపం చూపిస్తారు అండ్ చాలా బాగా చేశాడు అల్లు అర్జున్. సో సుకుమార్ క్రాఫ్టింగ్ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ అండి. మాత్రం ఓవరాల్ చాలా బాగున్నది. బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ అయితే కొత్త రకం ఫైట్స్ అన్న. లిటరల్లీ సుకుమార్ ఒక ఫైట్ ప్యాటర్న్ లో కొత్త ఫైట్ డిజైన్ చేసిండు. ఫైట్ చూడడానికి చాలా బాగున్నాయి. లాస్ట్ ఫైట్ చూడడానికి అదిరిపోతుంది. మనం నార్మల్ గా పుష్ప 1లో 1 హ్యాండ్స్ రోప్ తోటి కట్టేసి ఉంటాయి కదా. సెకండ్ దాంట్లో 2 హ్యాండ్స్ ప్లస్ లెగ్స్ కట్ చేస్తారు, అయినా ఫైట్ చేస్తారు. అదే సినిమా హైలైట్ ఫైట్ అన్న. అంటే ఒక ఫ్యామిలీ, టోటల్ గా ఒక ఫ్యామిలీ కోసం మనం ఏమైతే ఎంతకైనా తెగించేయాలనేది పుష్ప చూపించిందన్న. పుష్ప అయితే అల్టిమేట్ అన్న, బాగుంది సినిమా. ఇక చూడడానికి అంతా మాస్ హిస్టీరియా పున్నట్లుగానే కనిపించే పుష్ప 2 సినిమాలో కాస్త సెంటిమెంట్ ట్రాక్ కూడా చూపించేందుకు డైరెక్టర్ సుకు కష్టపడ్డారు. అంటే రెగ్యులర్ మెసేజ్లు, నీతి వచనాలు లేకుండా సినిమాను సినిమాగా మాత్రమే చూసే వారికి పుష్ప 2 బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. చూడడానికి అంతా మాస్ హిస్టీరియా పున్నట్లుగానే కనిపించే పుష్ప 2 సినిమాలో కాస్త సెంటిమెంట్ ట్రాక్ కూడా చూపించేందుకు డైరెక్టర్ సుకు కష్టపడ్డారు. అంటే రెగ్యులర్ మెసేజ్లు, నీతి వచనాలు లేకుండా సినిమాను సినిమాగా మాత్రమే చూసే వారికి పుష్ప 2 బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఇక పుష్ప 2 హిందీ బెల్ట్ కు సినిమా కనెక్ట్ కావడంతో మైత్రి నిర్మాతలకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. RRR 223 కోట్ల ఫస్ట్ డే రికార్డును పుష్ప 2 అవలీలగా దాటడం ఖాయమైపోయింది. సినిమా షూట్ లేట్ అయినా బొమ్మ మాత్రం సాలిడ్ గా తయారు చేసి డెలివరీ చేయడంతో అల్లు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దేవిశ్రీ బాణీలు ఆడియన్స్ ను సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా సందేహమే లేకుండా పోయింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనే హైలైట్. సూపర్, అన్ని ఎక్సలెంట్, 5 out of 5. మెయిన్ అమ్మాయిని కాపాడే ఫైట్ ఉంది కదా, అది ఎక్సలెంట్ టర్నింగ్ పాయింట్. కలెక్షన్స్ అయితే సూపర్. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని బుక్ అయిపోయినాయి. 9:30 షో కానీ, ఈ షో మార్నింగ్ షో, నైట్ షో అన్ని బుక్ అయిపోయినాయి. కలెక్షన్స్ వరకు ప్రాబ్లం ఉండదు. టు బి హానెస్ట్ చెప్పాలంటే భయపెట్టేసిండు బ్రో. యాక్టింగ్ తోటి భయపెట్టేసిండు. సూపర్ గా అనిపించింది. ఓవరాల్ గా అయితే చాలా బాగుంది మూవీ అయితే. క్లైమాక్స్ వేరే లెవెల్ అసలు
అన్న A1 ఉంది మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అయితే ఈ మూవీ గురించి మనం తక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదు, తగ్గేదే లేదు. పుష్ప ఈసారి మాత్రం పాన్ ఇండియా స్టార్ కాదు, చాలా పెద్ద స్టార్ అయినాడు. ఆ కాళ్ళతో ఇట్లా అంటది చూడన్న, రొమాంటిక్ బాబా 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 నీ అమ్మాయి ఏమన్నా ఉంది ఆ సీను, తగ్గేదే లేదన్న అసలు ఆ సీన్ అయితే మాత్రం. చెప్పేదాన్ని మాటలేవు, మూవీ చూడాలంటే ఇంక మీకు మైండ్ పోతుంది. అసలు యాక్టింగ్ కాదన్న, ఒక హీరోగా చెప్పాలంటే ఆయన హీరో కాదు, ఇంకా అంతకన్నా మించి ఒక నిజంగా గంగమ్మ జాతరలో దేవత ఎత్తైతే వస్తుందో మూవీలో ఆ టైప్లో అల్లు అర్జున్ బయట వచ్చినట్టే ఇంకా మూవీ యాక్టింగ్ అయితే మైండ్ పోతుంది, లోపల చూడాల్సిందే మూవీ. సూపర్ అన్న, అసలు హైలైట్ ఉంది సినిమా అయితే. ఎవ్వరు పనికి రారు ఆ సినిమాకి సినిమా అయితే హైలైట్ ఉందన్న, సూపర్. ప్రతి సీన్ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటట్టు ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మైండ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అన్న. నేను మళ్ళీ చూడాలా, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. అన్ని బాగున్నాయి, అన్ని ఆస్పెక్ట్లు చాలా బాగుంది. ఆ ర్యాంపే అది, ఆ యాటిట్యూడ్ కానీ, డైరెక్షన్ సుకుమార్ చంపేశాడు.